హలో ఎవ్రీబడి, నేను మీ వేణు. డియర్ ఫ్రెండ్స్, ఈ మధ్య చాలామంది అకౌంట్లు హ్యాక్ అవుతున్నాయి. అయితే గూగుల్ పరంగా మీరు సెక్యూరిటీ స్ట్రాంగ్ చేసేసుకుంటే వాళ్ళు సోషల్ మీడియా అప్లికేషన్స్ ఇలాంటి ఫేస్బుక్ కానీ, టెలిగ్రామ్ కానీ, ఇంకా షేర్ చాట్ కానీ, ఇంకా మీరు ఎన్ని రకాలు వాడుతున్నారో అవన్నీ వాటి ద్వారా వచ్చే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి వాటిని టూ స్టెప్ వెరిఫికేషన్, అథెంటికేషన్ స్ట్రాంగ్ చేసుకోవాలి. అయితే ఈరోజు సబ్జెక్ట్ టెలిగ్రామ్ హ్యాక్ కాకుండా ఉండడానికి సెక్యూరిటీ సెట్టింగ్స్ టిప్స్ ఇవి చెప్తాను. మీరందరూ ఫాలో కావండి. వాటిని నేను స్ట్రాంగ్ చేసుకున్నాను. మరి మీరు స్ట్రాంగ్ చేసుకున్నారా లేదా అసలు చెక్ చేసుకోండి. టెలిగ్రామ్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత యూజర్ ఇంటర్ఫేస్ మీకు ఇలా కనబడుతుంది. తర్వాత సెట్టింగ్లోకి వస్తాము. తర్వాత దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుండి మనం నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిపోతాము. అది నెక్స్ట్ పేజ్ మీకు ఇలా కనబడుతుంది. తర్వాత ఇందులో దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి? ఈ ఆప్షన్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నుండి మనం ఇంకో పేజ్లోకి వెళ్తాము. అది ప్రైవసీ అండ్ సెక్యూరిటీలో ఇలా 4 ఆప్షన్స్ కనబడతాయి. ఇందులో ఇంపార్టెంట్ ఈ పైన 4 కంపల్సరీ సెట్ చేసుకోవాలి. 3 అయితే కంపల్సరీ చేసుకోవాలి. అయితే ఈరోజు 2 స్టెప్ వెరిఫికేషన్ గురించి చూద్దాం. ఇందులో 2 స్టెప్ వెరిఫికేషన్ని మనం క్లిక్ చేయగానే నెక్స్ట్ మనం ఇలా వెళ్ళిపోతాము. సెట్ పాస్వర్డ్ అని అంటుంది. అంటే 2 స్టెప్ వెరిఫికేషన్ కోసం 2 స్టెప్ వెరిఫికేషన్లో భాగంగా ఫస్ట్ మనకు నచ్చింది ఒక వెరిఫికేషన్ పాస్వర్డ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత క్రియేట్ చేయాలి. ఇక్కడ బ్లూ కలర్లో సెట్ పాస్వర్డ్ ఉంది కదా, ఇది క్లిక్ చేయగానే మనం నేరుగా ఈ పేజ్లోకి వస్తాము. ఇక్కడ మనకు నచ్చిన పాస్వర్డ్ ఏదో ఒకటి పెట్టుకుంటాము. బాగా గుర్తున్నది పెట్టుకోండి, డైరీలో రాసుకోండి. తర్వాత రీఎంటర్, మనం ఏదైతే టైప్ చేసినామో అది రెండోసారి మళ్ళీ కన్ఫర్మ్ చేయమంటుంది. ఆ తర్వాత ఒక పాస్వర్డ్ హింట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది ఒక సెక్యూరిటీ లేయర్, ఎక్స్ట్రా అడ్వాన్స్ ఒక ఫీచర్. ఇది కూడా మ్యాచ్ అవ్వాలి. ఏవి మ్యాచ్ కాకపోతే డౌట్ వస్తే వెంటనే ఆపేస్తాడు. సో మనకు తెలియకుండా కానీ తెలిసి కానీ ఎవరైనా దూరే ప్రయత్నం చేస్తే చాలా కష్టమవుతుంది. వాళ్ళకి ఇబ్బంది కావడానికి మనం ఈ సెక్యూరిటీ సెట్టింగ్స్ మనల్ని కాదని మనకి తెలియకుండా మన డివైస్ని ఎవరైనా గమనించడం, దూరే ప్రయత్నం చేయడం చేస్తే అప్పుడు వాళ్ళు నిరోధిస్తుంది, ఆపేస్తుంది. ఇక్కడ పాస్వర్డ్ హింట్ ఇచ్చాక రికవరీ ఈమెయిల్ కూడా అడుగుతుంది. అంటే రేపు పొద్దున ఇది డ్యామేజ్ అయితే, ఏదైనా చెడిపోతే మనకు రావాల్సిన ముఖ్యమైన మెసేజ్లు, ఓటీపీలు మెయిల్కి వెళ్ళిపోతాయి. ఆ మెయిల్ ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ మనం టైప్ చేసే ఈమెయిల్ రాంగ్ అయితే కనుక ఇలాంటి వార్నింగ్ వస్తుంది. మనం సరిగ్గా సెట్ చేయాలి. తర్వాత ఒకవేళ వద్దు ఇదంతా అనుకుంటే స్కిప్ చేయాలి. స్కిప్ చేస్తే వెంటనే మనకు ఇక్కడ లెఫ్ట్లో ఇక్కడ మూలకు ఉంటుంది బ్లూ కలర్లో స్కిప్ అని, ఇది క్లిక్ చేస్తే ఇలా రెడ్ కలర్లో వార్నింగ్ వస్తుంది. ఒకవేళ లేదు మనకు ఇది ఇంపార్టెంట్ ఈమెయిల్ పెట్టుకోవడం చాలా అవసరం అనుకుంటే కనుక ఇంకా స్కిప్ జోలికి వెళ్ళాల్సిన పని లేదు. ఆ తర్వాత ఇక్కడ నుంచి మనం నేరుగా వెరిఫికేషన్ కోడ్కి వెళ్ళిపోతాం. అంటే పెట్టిన ఈమెయిల్కు ఓటీపీ వస్తుంది. సో 6 అంకెలు వస్తాయి. దాన్ని ఇక్కడ టైప్ చేయాలి, మెన్షన్ చేయాలి. ఒకవేళ రాలేదు, లేట్ అయింది, ఫుల్ అయిపోయింది స్టోరేజ్ అంటే రీసెంట్ కొట్టాలి. రీసెంట్ క్లిక్ చేస్తే కనుక మళ్ళీ రెండోసారి ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత ఇది ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో పేజ్లోకి వెళ్తాము. ఇక్కడ ఇలా వస్తుంది, యువర్ కోడ్ అని మనకు ఈమెయిల్ వస్తుంది. ఆ కోడ్ అక్కడ వచ్చిన కోడ్ని తీసుకొచ్చి మనం టైప్ చేయగానే అప్పుడు సక్సెస్ అయిపోతుంది. ఇలా సక్సెస్ అయితే ఈ సింబల్, ఈ యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంది. తర్వాత రిటర్న్ టు సెట్టింగ్స్ ఇలా క్లిక్ చేస్తే ఇంకో ఆప్షన్కి వెళ్తాం. అంటే ఒక సెక్యూరిటీ సెట్టింగ్స్ అయిపోయింది. తర్వాత ఇంకో సెక్యూరిటీ లేయర్కి మనం చేరుకుంటాం. తర్వాత 2 స్టెప్ వెరిఫికేషన్లో భాగంగా మనం ఏదైనా పాస్వర్డ్ చేంజ్ చేయాలనుకుంటే, లేకుంటే అసలు ఈ సిస్టమే వద్దు అనుకుంటే డిజేబుల్ పాస్వర్డ్ పెట్టుకోవాలి. తర్వాత చేంజ్ రికవరీ ఈమెయిల్, ఏదైనా మెయిల్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక కొత్తగా ఈమెయిల్ పెట్టుకోవడం కానీ, లేదా ఉన్న ఈమెయిల్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది మీరు ఒకసారి ట్రై చేయండి. తర్వాత ప్రైవసీ అండ్ సెక్యూరిటీలో నెక్స్ట్ ఇంకో స్టెప్ ముఖ్యమైనది, పాస్వర్డ్ లాక్. అంటే ఒకసారి పాస్వర్డ్ పెట్టుకుంటే కనుక
దీన్ని ఎవరు మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరు టచ్ చేయలేరు. నెక్స్ట్ ఎవరైనా హ్యాకర్లు, మన ఫాలోవర్స్, మన వెల్ విషర్స్, మన ఎవరినో ట్రాక్ చేసేవాళ్ళు కూడా వాళ్ళని నిరోధించాలంటే ఈ పాస్ కోడ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎనేబుల్ పాస్ కోడ్ క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ మనకు నచ్చింది బాగా గుర్తుంది, మెమరీలో బాగా స్టోర్ అయ్యేది ఎంత ఉన్నా కూడా ఫిర్బీ దేనికైనా మంచిది. ఒకవేళ మీరు డైరీ మెయింటైన్ చేస్తే బెస్ట్. డైరీలో స్టోర్ చేయండి, అక్కడ రాసి పెట్టుకోండి. రీఎంటర్ ఒకసారి ఇక్కడ ఎంటర్ చేస్తారు, ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. రెండోసారి మళ్ళీ సేమ్ టైప్ చేసి క్లిక్ చేసేస్తే నెక్స్ట్ ఆటోమేటిక్గా మనం ఇంకో పేజ్లోకి వస్తాం. ఇలా సక్సెస్ అని వచ్చేస్తుంది. అయితే ఇంకా ఈ పాస్వర్డ్ గోల ఎందుకు, ఈ పాస్కోడ్లు ఎందుకు, మనకు ఫింగర్ ప్రింట్లు ఎందుకు, సింపుల్గా ఉండాలనుకుంటే టర్న్ పాస్కోడ్ ఆఫ్ చేయవచ్చు. రెడ్ కలర్లో ఉంది కదా ఇది. తర్వాత మనము ఇక్కడ గమనించండి, ఆటో లాక్ ఉంది. అంటే మనం మర్చిపోతే కనుక ఎంతసేపటికి దానికి అదే ఆటోమేటిక్గా తాళం వేయాలి. అంటే ఇక్కడ మనకు ఒక 1 మినిట్ ఆప్షన్ ఉంది, మినిమం 1 మినిట్, లేదు అంటే మ్యాక్సిమం 5 అవర్స్ ఉంది. ఇంకా లేదు ఈ ఆప్షన్ దీన్ని బ్రేక్ చేద్దాం అనుకుంటున్నాం అనుకుంటే కనుక డిజేబుల్ చేసేయండి. లేదు మనకు తెలియకుండా దానికి అదే తాళం వేసుకోవడం మంచిది అనుకుంటే టైం సెట్ చేసుకోండి. అంత టైం తర్వాత ఆటోమేటిక్గా ఆ అప్లికేషన్ లాక్ అయిపోతుంది. ఇది ఒక మంచి ఫీచర్. ఓకే, ఇక్కడ మొబైల్ను కంప్యూటర్ను రెండు లింక్ చేయాలి. కంప్యూటర్లో కూడా సేమ్ యాక్టివిటీస్ కనబడాలనుకుంటే ఇక్కడ లింక్ డెస్క్టాప్ డివైస్ ఉంది. డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ కంప్యూటర్కి మొబైల్కి లింక్ చేసి ఇక్కడ వచ్చిన చాటింగ్స్, ఇక్కడ ఉన్న యాక్టివిటీస్ అక్కడ చూసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత ఇలా ఫస్ట్ క్లిక్ చేయగానే లింక్ డెస్క్టాప్ డివైస్ క్లిక్ చేయగానే అక్కడ క్యూఆర్ కోడ్ కనబడుతుంది. దాన్ని స్కానింగ్ చేయాలి. స్క్రీన్ మీద వచ్చిన క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేయగానే అది యాక్టివేట్ అయిపోతుంది. సేమ్ వాట్సాప్ని మనం ఎలా చేస్తాము, టెలిగ్రామ్ను కూడా మన కంప్యూటర్లో చూసుకోవాలనుకుంటే సేమ్ ఐడితో ఇక్కడ ఇవన్నీ చూసుకోవాలి. తర్వాత ప్రైవసీ అండ్ సెక్యూరిటీలో ఇక్కడ ఇది చూడండి, లాస్ట్ సీన్ ఆన్లైన్, ప్రొఫైల్ ఫొటోస్, ఫార్వర్డ్ మెసేజెస్, కాల్స్, వాయిస్ మెసేజ్, ఇక్కడ బర్త్డే, గిఫ్ట్, బయో, ఇన్వైట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. వీటికి నేను ఎవ్రీబడి పెట్టుకున్నాను, పబ్లిక్ అందరు కనబడాలని. కానీ మీరు ఏదైనా లేడీస్ అయితే ఏదైనా సీక్రెట్ మెయింటైన్ చేయాలనుకుంటే, పబ్లిక్ ఎవరికి తెలియద్దు, మనకు తెలిసిన వాళ్ళు, ముఖ్యమైన వాళ్ళు, మన ఫోన్లో ఉన్న కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలియాలనుకుంటే ఇక్కడ మార్చుకోండి. ఎవ్రీబడికి బదులు అక్కడ ఇంకో ఆప్షన్ పెట్టుకోండి. కానీ ఇది ప్రైవసీ అండ్ సెక్యూరిటీలో ఉన్నది కనుక ఇది కంపల్సరీ ఒకసారి గమనించండి. మీకు ఏది అనుకూలమో అది సెట్ చేసుకోండి. నాకు భయం లేదు కాబట్టి నేను ఇక్కడ ఎవ్రీబడి పెట్టుకున్నాను. మీకు ఒకవేళ అకౌంట్ హ్యాక్ అవుతుంది, లేకుంటే టెక్నికల్గా మీరు వీక్ ఉన్న చాలా విషయాలు ఏమైనా సెట్ చేసుకోలేదు, పనులు పెండింగ్ ఉన్నాయి అనుకుంటే దాన్ని మార్చేసుకోండి, నోబడి పెట్టుకోండి. ఇక ఇందులో మీకు ప్రైవసీ అండ్ సెక్యూరిటీలో ఆల్మోస్ట్ ముఖ్యమైనవి ఇలా సెట్ చేసేసుకున్న తర్వాత, ఎందుకంటే దీంట్లో ఇంకా కొన్ని ఇక్కడ ఉన్నాయి, అకౌంట్ క్లోజింగ్, బోర్డ్స్ అండ్ వెబ్సైట్, కాంటాక్ట్స్, ఇక్కడ సింక్ కాంటాక్ట్స్ ఇచ్చాడు. అంటే మన ఫోన్ నంబర్లు ఎవడైనా హ్యాక్ చేసి వాడుకుంటాడని భయం ఉంటే కనుక ఈ 2 బటన్లు ఆఫ్ చేసేసేయండి. బ్లూ కలర్ ఉన్నాయి కదా, ఇక్కడ సింక్ కాంటాక్ట్స్, సజెస్ట్ ఫ్రీక్వెంట్ కాంటాక్ట్స్, ఇవి లేకుండా చేసేసేయండి. ఓకే, తర్వాత కింద ఈ 2 కూడా మనకు ఆప్షన్ సీక్రెట్ చాట్స్ అని ఇచ్చాడు. అందులో మ్యాప్ ప్రివ్యూ ప్రొవైడర్ అండ్ లింక్ ప్రీవియస్, ఈ 2 నేను ఎనేబుల్ పెట్టుకున్నాను. ఇక మనం డిజేబుల్ చేసేసుకోండి, సరిపోతుంది. ఓకే, సో మనకు ఇవి చాలా ఇంపార్టెంట్. చాలామంది మురిసిపోతుంటారు ఫోన్లు కొని, తర్వాత గూగుల్ ఇవన్నీ సెక్యూరిటీ చేసుకున్నా అనుకుంటారు. కానీ సోషల్ మీడియా అప్లికేషన్స్ మిగతా ఉంటాయి కదా, ఇది వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, షేర్ చాట్, ఇట్లా రకరకాల అవన్నీ మనం సెక్యూర్ చేసుకోవాలి. అయితే ఇవన్నీ కూడా టెలిగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ ప్రొఫైల్ పేజ్లో ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ సెట్టింగ్తో స్టార్ట్ అయింది మన జర్నీ, మళ్ళీ ఇక్కడ సెట్టింగ్ దగ్గర ఎండ్ అయిపోతుంది. కాబట్టి మస్ట్
డ్యామేజ్ అయిన తర్వాత మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. కాబట్టి ఒక ప్రాబ్లమ్ రాకముందు మనం వ్యాక్సిన్, టీకా ఎలా వేసుకుంటామో అలా డ్యామేజ్ జరగకముందు సోషల్ మీడియా అప్లికేషన్ అన్నిటికీ సెక్యూరిటీ సెట్టింగ్స్ తప్పనిసరి చేసుకోవడం ఆరోగ్యానికి ఉత్తమం. ఓకే, నేను చెప్పింది మీకు అర్థమైతే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు సబ్జెక్ట్ టెలిగ్రామ్ హ్యాక్స్. టెలిగ్రామ్ హ్యాక్ కాకుండా ఉండడానికి సెక్యూరిటీ సెట్టింగ్స్ టిప్స్ మీకు అర్థమైందని భావిస్తున్నాను. నెక్స్ట్ మరి ఇంకో ప్రోగ్రాంలో ఇంకో వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.